హాయ్ ఫ్రెండ్స్, చూడండి బీచ్లో వెళ్తే మనల్నే మనం మర్చిపోతాం. ఒక్క ఏజ్ గల్లోళ్ళు వెళ్ళినా చిన్నపిల్లల్లాగా ఆడాలనిపిస్తుంది కదా. ఏజ్ మర్చిపోతాము మనం. ఎక్కడెక్కడికో మన మైండ్ వెళ్ళాల్సిన మైండ్ ఆపేస్తుంది. ఏమంటే సముద్రం అంటేనే అలాంటిదన్నమాట. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏమా ఆడుకుంటా ఉంటే టైం పోయేదే తెలీదు. కానీ నేను ఎంత వీడియో పెట్టానో లెంత్ అంత సోపు మేము ఆ సముద్రంలో ఆడుకున్నాము. కాబట్టి సముద్రం అలలతో సగా తీశాను, మీరు చూస్తారనేసి. టైం తీసుకొని ఎవరైనా కానీ ఎప్పుడో ఒకసారైనా కానీ ఏమా బీచ్కి వెళ్ళి ఆ సముద్రంలో కూర్చొని ఆ సముద్రాన్ని అలలు తాకుతూ ఉంటే మన మనసు ఎంత విశాలం, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఊరికే కొంచెంపు ఇదనేసి వచ్చేది కాదు, కానీ అంత టైం తీసుకుని అక్కడ ఉండి ఇగో అలలు మనల్ని తాకుతూ ఉంటే మన మనసు చిన్నపిల్ల మనసు అవుతుంది. ఏమన్నా అలలు ఒక దేవతలు అన్నమాట. కాబట్టి అక్కడ ఎన్ని కష్టాలున్నా నిజంగా సముద్రంలో మన పాదం పెట్టి వస్తే మనకు అన్నీ మంచిగా జరుగుతుంది అంటారు కదా. కాబట్టి మీరు ఒక టైం తీసుకొని ఒకసారి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకోసం నేను ప్రయత్నిస్తాను, మంచి మంచి వీడియోలు తీసి పెడతా ఉంటాను. మనం వెళ్ళి అంత దూరం వెళ్ళి బీచ్ చూడకపోయినా ఆ బీచ్ వెళ్ళి నేను వీడియో తీసుకొచ్చి పెడుతూ ఉంటాను, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నన్ను ఫాలో అవ్వండి. నాకు మీ సపోర్ట్ కావాలి, మీ సహాయం కావాలి. మీరందరూ నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు పెట్టే మెసేజ్ బట్టి నేను తెలుసుకుంటా. ఏ ఒక్కటి కానీ నాకు చదువు ఒకటి ఇవ్వలేదు దేవుడు, అన్ని టాలెంట్ అక్కడ ఉండేది. నా కొడుకు, నా మనవడు, నా కూతుర్లే అది ఉండేది. అయినా నా బిడ్డలు వాళ్ళు ముగ్గురు నా బిడ్డలు, మనవడు మనవరాలు అక్కడ ఉండేది. కాబట్టి చెన్నైకి వెళ్ళేప్పుడు ప్రశాంతంగా ఇలా బీచ్కి నా కొడుకు తీసుకెళ్ళినాడు. రామా పోతామని నా బిడ్డతో పాటు వెళ్ళాము. కానీ నేను ఎక్కువ ఎక్కడికి పోను, కానీ నా బిడ్డలు రా రా అని ఫోన్ చేస్తే వెళ్ళాను. వెళ్ళి బీచ్లో కొద్దిగా మనసు ప్రశాంతమైంది. ఎందుకో నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఆ బాధలన్నీ ఒక పక్క వదిలేసిన. బీచ్లో అడుగు పెట్టే కొద్దికి మనసు ప్రశాంతం ఇచ్చింది. సరేనా? ఆ సౌండ్ మనం ఏం పాట పెట్టినా, ఏం మ్యూజిక్ పెట్టినా వేస్టే. ఎలా ఏమున్నా కానీ ఆ బీచ్లో వెళ్ళి ఆ అల సౌండ్ వింటేనే మనకి బాగుంటుంది కదా, నేచురల్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి నేను ఏ పాట పెట్టకుండా నా వాయిసే ఇచ్చి వీడియో పెడుతున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా కోటి నమస్కారాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐ లవ్ యూ ఫ్రెండ్స్.